హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఇట్ కిచెన్. ఈరోజు మరొక న్యూ రెసిపీతో మీ ముందున్నానండి. అదేంటంటే పొటాటో రింగ్స్. కేవలం ఇంట్లో ఉండే అరకప్పు ఉప్మా రవ్వ, 2 బంగాళదుంపలతో ఇలా కరకరలాడే పొటాటో రింగ్స్ చేసి పెట్టండి. అందరికీ భలేగా నచ్చేస్తాయండి. ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైం బాగా ఆకలి వేసినప్పుడు టీ టైం స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తాయి. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకోవాలండి. బటర్ ఉంటే బటర్ని వేయండి, లేదంటే కనుక నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి. బటర్ ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్ని వేసుకోవాలండి. వెల్లుల్ని చాలా సన్నగా ఫైన్గా తరుక్కోవాలండి. మీరు ఒకవేళ అలా తరగడం వీలవ్వకపోతే కనుక మిక్సీ పట్టన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వాటర్ వేసుకోవాలండి. అరకప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కాబట్టి అరకప్పు వాటర్ వేసుకుంటే సరిపోతాయి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత మరిగించాలి. ఈ విధంగా మరుగుతుండగా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉడికించిన బంగాళదుంపల్ని మ్యాష్ చేసి వేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ ఉప్మా రవ్వ బంగాళదుంప కలిసేలాగా కలియబెడుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లోని 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోని 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. మీకు కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే కనుక దాని ప్లేస్లో మైదానన్నా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు పిండిని చేత్తో బాగా నీట్ చేయాలండి. మనం చపాతీ పిండికి ఏ విధంగా నీట్ చేస్తామో అలాగే నీట్ చేయాలన్నమాట. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకుని దానిపైన కొంచెం పొడిపిండి జల్లుకోవాలి. ఇప్పుడు చపాతీలాగా కొంచెం మందంగా వచ్చే విధంగా కర్రతో రోల్ చేయాలండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలాంటిది గ్లాస్ ఒకటి తీసుకోవాలి. మనకి రింగ్ ఎంత షేప్ కావాలో అంత షేప్ వచ్చేలాగా గ్లాస్ అంచుని తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఒక చిన్న క్యాప్ లాంటిది కానీ లేదంటే మీ దగ్గర కట్టర్ ఉంటే కనుక కట్టర్ లాంటిది కానీ పెట్టి ప్రెస్ చేయాలి. మనకి జనరల్గా గాజు సీసాల పైన ఉంటాయి కదండి మూతలు, వాటినన్నా మీరు యూజ్ చేయొచ్చు. మనకి రింగ్ షేప్ రావాలన్నమాట. అందుకోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఎన్ని వస్తాయో అన్ని రింగ్స్ని మనం ఫామ్ చేయాలండి. తర్వాత ఎక్స్ట్రా పిండిని మనం జాగ్రత్తగా తీసేసేయాలి. చూసారు కదండి, ఇలా మనకి రింగ్స్ లాగా కట్ చేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొటాటో రింగ్స్ని డీప్ ఫ్రై చేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క రింగ్ని ఈ విధంగా ఆయిల్లో వేయాలండి.
రింగ్స్ని వేసిన తర్వాత మాత్రం 1 నిమిషం పాటు కదపకూడదండి. ఒక నిమిషం తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ రింగ్స్ చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. వీటిని మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు. జస్ట్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. అంతేనండి, ఈ పొటాటో రింగ్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనకేమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇవి చాలా బాగుంటాయండి. టమాటో సాస్తో కనుక తింటే చాలా రుచిగా ఉంటాయన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా సేమ్ మెజర్మెంట్స్ అలాగే సేమ్ ప్రాసెస్తో చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.